मोहम्मद मुजफ्फर अली ने तेलंगाना हैदराबाद से जानकारी देते हुए बताया, श्री एन ज्ञानेश्वर 5 ओ नरसिम्हा की याचिका में, जिसमें उन्होंने कहा है कि 3 महीना पहले वह आरोपी संगी शेट्टी प्रवीण के संपर्क में आया, जिन्होंने कहा कि वह श्री लक्ष्मी लॉजिस्ट कंपनी में काम करते हैं और उन्हें कुछ वाहनों की आवश्यकता है, जिसके लिए वह मासिक किराया देंगे, जैसे कि 7 सीटर के लिए 25,000 रुपए और 5 सीटर के लिए 20,000 रुपए। उन पर विश्वास करके शिकायतकर्ता ने अपनी दोस्तों के साथ मिलकर कुल 8 वाहन यानी एक TS 11 UD 0785, दूसरी TS 10 UD 8318, तीसरी TS 11 UD 1975, चौथी TS 11 UD 0948, पांचवी 15/7/2197 TS 02 UD 5640, 7 TS UD 9727, TS UD 9878 आरोपी प्रवीण को दिया। इसके बाद प्रवीण समय पर मासिक किराया नहीं दे रहा था, तो शिकायतकर्ता ने प्रवीण से गाड़ियां देने को कहा। प्रवीण ने बताया कि उनके पास गाड़ियां नहीं हैं। उसने उन्हें अपने दोस्तों रिजवान और अमरेंद्र राज को दे दिया है और कुल 9,10,000 रुपए ले लिया है। इस तरह आरोपी प्रवीण ने पीड़ित की गाड़ियों का आपराधिक गमन किया, जिसमें अपराध संख्या 520/2025 धारा 318/4 RW 3/5 BNS के तहत केस दर्ज कर विधिक कार्रवाई की जा रही है। आइए चलते हैं हमारे संवाददाता के साथ। వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇద్దరు నటోరియస్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్నోసెంట్ ఈ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీకు మంచి రెంట్ పర్పస్లో రెంట్ ఇస్తామని వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకొని ఒక 1-2 months రెంట్ పే చేసి దాని తర్వాత ఓనర్స్కి కనబడకుండా తిరగడం, ఆ తర్వాత ఆ వెహికల్స్ని వేరే వాళ్ళకు అమ్మేయడము, ఇట్లా చీటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ప్రకారం జరుగుతుందని తెలిసింది. ఇందులో ఈ ఆర్గనైజ్డ్ గ్రూప్లో A1 సంగిశెట్టి ప్రవీణ్ కుమార్, ఇతను ఉప్పర్ బస్తీ నామాలగుండ దగ్గర ఉంటాడు. ఇతను ఇప్పటి వరకు దాదాపు 7 వెహికల్స్ ఈ ఓనర్స్ దగ్గర తీసుకొని A3 ఎవడైతే ఉన్నాడో ఈ అమరేందర్, ఇతను మెయిన్ అఫెండర్ అనమాట. ఇతను ఈ ప్రవీణ్ కుమార్ తీసుకొని A3కి ఇచ్చినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ అమరేందర్ డిస్పోజ్ చేస్తూ ఉన్నాడు. సో వీళ్ళ మధ్యలో కూడా ఇంకొక అదర్ పర్సన్ కూడా ఉన్నాడు, MT రిజ్వాన్. ఇతను పైన బేగంపేటలో కూడా ఒక FIR నమోదైంది. ప్రజెంట్గా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక మనము చిలకగూడ PS పరిధిలో 7 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో మన హైదరాబాద్కి సంబంధించినవి ఒక 3 వెహికల్స్ ఉన్నాయి. రిమైనింగ్ 4 వెహికల్స్ కూడా, ఒకటి సంగారెడ్డి, 2 కరీంనగర్, తర్వాత ఇంకొకటి సంగారెడ్డి, కరీంనగర్, అమర్పేటకి సంబంధించిన 2 వెహికల్స్. సో టోటల్ 7 4-wheelers రికవర్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. ఈ థర్డ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో MT రిజ్వాన్ కూడా ఇద్దరు కూడా త్వరలోనే हिंदी में बोलिए।